నమస్తే, నేను ప్రశాంత్. వైసీపీ వాళ్ళకి పని చేస్తే పాముకి పాలు పోసి పెంచినట్లే అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు అయితే మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది ఏంటి, దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి మేడం, అంటే వైసీపీ పార్టీ వాళ్ళకి పని చేయకూడదా ఏంటి, అంటే ఎందుకు సీఎం చంద్రబాబు గారు అలా మాట్లాడడం జరిగింది? వైసీపీ వాళ్ళకి పని చేయకూడదు, వాళ్ళకి ఏదైనా అంటే పెన్షన్స్ కానివ్వండి, విలేజ్ స్థాయిలో రేషన్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఎక్కడ అలాంటి మాటలు ఎప్పుడు కూడా చెప్పలేదు. అది వైసీపీ ఎవరికి ఏ సంక్షేమంలో ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా అలాంటివన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, కొన్ని పనుల కోసం ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. సరే, అది ఎలాంటి పనులు, ఏదో ఒక పని వాళ్ళు చేయించుకోవటానికి, అంటే బిల్లులు ఏమైనా పెండింగ్ బిల్స్ ఉన్నటివే కానివ్వండి, వర్కులు చేసుకున్నటివే కానివ్వండి, అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన వర్కులు ఇచ్చుకొని ఉంటారు. సో అవన్నీ కూడా ఇప్పుడు పెండింగ్ బిల్స్ కన్నిటికీ, అంటే గతం ఇంకా 14 నుంచి 19 చేసిన బిల్లులే ఆయన ఇవ్వలేదు, బిల్స్ కూడా. సరే, ఇప్పుడు 19 నుంచి ఇప్పుడు చేసిన బిల్లులన్నీ కూడా 24 వరకు చేసిన బిల్లులన్నీ కూడా పెండింగ్ ఉన్నటివి, అది వీళ్ళ దగ్గరకు వచ్చి చేయించుకోవటం జరుగుతుంది. అంటే అది అక్కడ ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి చేసిన వాటిలో అన్నిట్లో అవకతవకలే ఉన్నాయి. సో ఇప్పటికిప్పుడు అవన్నీ క్లియర్ చేసి, సో అవన్నీ ఇప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవటం, ఇప్పుడే అంటే గతంలో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం ఉన్న బిల్లులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళందరూ అవసరాల కోసం వస్తారు. సరే, ఎవరైతే ఇప్పుడు కొన్ని చోట్ల ఎలా ఉందంటే కేడర్ అటు ఇటు మారిపోయి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అంటే కొత్తగా వచ్చి పార్టీల్లో జాయిన్ అవటాలు ఇవన్నీ కూడా చేస్తారు. ఇప్పుడు ఎవరైతే అసలైన కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి పనులు చేయకుండా పోవటం. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే వాళ్ళని చేరతీయాలనే నాయకుల్లో ఉంటుందేమో, వాళ్ళకి మనం ఏమైనా చేస్తాం కదా వాళ్ళు ఉంటారని వీళ్ళు అనుకుంటారేమో. కానీ అదేలాగా గతం నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎన్నో సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళ దగ్గర ఎదుర్కొని ఆస్తులు పోగొట్టుకొని వాళ్ళకున్న ధనాన్ని, పొలాల్ని, ఇట్లాంటి రకరకాల కబ్జాలు ఇవన్నీ కూడా బాధలు పడ్డారు. అలాంటి వాళ్ళని కూడా గుర్తించాలి కదా. సో వాళ్ళకి ఏమైనా పనులు అవ్వాల్సి ఉంటే వాళ్ళకి పనులు చేయించడం, అంటే ఇప్పుడు పనులనంటే ఏం పనులు కాదు, గవర్నమెంట్లో అవ్వాల్సిన పనులు త్వరగతిన కంప్లీట్ చేయించడం. అది వాళ్ళ చేతుల్లోనే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారంలో నుంచి ఒక ఎంఆర్ఓ పని, ఒక ఆర్డీఓ పని, ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఇలాంటివి గ్రామస్థాయి పనులు ఇలాంటివి ఉంటాయి. ఒక పాస్బుక్లు తెచ్చుకోవటానికో, ఇట్లా రేషన్ కార్డు అప్లై చేసుకోవటము, ఇట్లాంటివి ఉంటాయి కదా. వాటికన్నిటికీ కూడా లోకల్ ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి అలాంటి పనులు కొంచెం తొందరగా చేయించడమే కానివ్వండి, క్యాడర్కి ఇబ్బంది రానివ్వకుండా చూసుకోవడం అనేది మెయిన్. మేడం, ఇప్పుడు అంటే నార్మల్గా ఇప్పుడు ఎవరైతే జగన్ గారు కాకుండా 10 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారో, సో వాళ్ళ నియోజకవర్గంలో పనులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉన్నాయి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒకటే, ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా ఆయా నియోజకవర్గాలకైతే ఫండ్స్ ఎప్పుడూ కూడా ఇచ్చేసేవాళ్ళు, కట్ చేసేవాళ్ళు కాదు. సో ఎందుకంటే అక్కడ కూడా ఇప్పుడు ఓట్లని దానికి చూసుకుంటే ఏదో ఈ 5 ఏళ్ళ వరకే కాదు, లాంగ్ టర్మ్ చూసుకుంటారు ఆయన. సో నెక్స్ట్ కూడా ఇప్పుడు ఈ రోజున అక్కడ ఎమ్మెల్యేలతో ఆ నిధులు ఇచ్చి పనులు కానీ అయ్యాయి అనుకోండి, సో అన్ని రాష్ట్రాలకి, అన్ని నియోజకవర్గాలకు వెళ్ళినట్టు అక్కడ కూడా చేయిస్తారు. సో అక్కడికి నిధులు వెళ్ళాయంటే ఖచ్చితంగా పనులుగా అంటే జరిగాయనుకో ఎవరికి వస్తుంది, కూటమి ప్రభుత్వానికి వస్తుంది. సో వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్నారు, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో మేము అక్కడ వాళ్ళకి పథకాలు ఇవ్వము, అక్కడ రోడ్లు వేయము, అక్కడ మంచినీరు సరఫరా, ఇట్లాంటివి అయితే అనరు కదా. సో ఇవన్నీ కామన్గా జరిగిపోయేటివే, అది ప్రొసీజర్. అక్కడ ఉన్న వాళ్ళైనా కానీ అంటే మాకు పని కావాలి, మాకు ఇలాంటి ఫండ్స్ కావాలి, మాకు దీనికి ఇంకా ఇవి మిగిలిపోయి ఉన్నాయి, అట్లాంటివి ఏమైనా అడుగుతున్నారా అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంని? ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీకే రావట్లేదు కదా. అసెంబ్లీలో వచ్చి మీరు మాట్లాడి ఏం కావాలో ఏంటనేది చేసుకోవాల్సిన బాధ్యత. ఎక్సెస్ ఏమైనా కావాల్సి వస్తే జనరల్గా వెళ్ళిపోయే నిధులు వెళ్ళిపోతుంటాయి, జరిగే పనులు జరుగుతూ ఉంటాయి. కానీ ఎక్సెస్ని మీకు ఏముందో, ఆ నియోజకవర్గంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా అంటే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేల బాధ్యత అది. వాళ్ళు వచ్చి అసెంబ్లీలో చెప్పటం, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళి విన్నవించుకోవటమో ఇట్లాంటివి ఏదైనా ఉంటాయి. సో మీరు అసెంబ్లీకే రాకుండా మీ బాధలు అక్కడ చెప్పుకోకుండా ఉంటే ఎలా తెలుస్తాయి? చంద్రబాబు గారు అయితే అక్కడికి వెళ్ళి చూడడము అతనికి వీలు కాదు. సో వీళ్ళు అలాంటప్పుడు మీరు అన్నట్లు వాళ్ళే ఇక్కడికి వచ్చి ప్రశ్నించాలి, కావాలంటే మాకు ఇక్కడ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ అయినా చేయాలి, లేదంటే మాకు ఇక్కడ అవుతలేదు మీరు ఏం చేస్తున్నారని అట్లీస్ట్ ప్రశ్నించాలి. ఏది కూడా లేదు. సో ఎందుకని
అదే నేను చెప్పేది, వాళ్ళ విజ్ఞత అక్కడ వరకే ఉంది అనుకోవాలి, వాళ్ళ ఆలోచన విధానం అక్కడ వరకే ఉంది. సో వాళ్ళు ప్రజల కోసం ఓట్లేస్తే గెలిచి ఎమ్మెల్యేలు అయ్యారా, లేకుంటే వాళ్ళంతటా వాళ్ళే ఏమన్నా మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాము, ఇంకా ఈ 5 ఏళ్ళు మమ్మల్ని ఏమీ చేయరు, ఎవరు ఏం చేయలేరు, సో మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటామంటే నెక్స్ట్ ఇంకో 5 ఇయర్స్కి వాళ్ళకి చెక్ పెడతారు. నేను అనేది ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం జరగాల్సినవి ఏమున్నా అది బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు. సో ఏదైనా రోడ్లే కానివ్వండి, ఇట్లాంటివి ఏదైనా ఉంటే కూడా, కానీ అక్కడ వెళ్ళి ఆ లోకల్ ఒక ఎమ్మెల్యేకి బాధ్యత అప్పచెప్పినప్పుడు, ఆ ప్రజలు అప్పచెప్పినప్పుడు అక్కడ మంచి చెడులు ఏం కావాలి, ఏముంది, ఏం లేదు అనేది చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేకి ఉంటుంది. కానీ ఆ ఎమ్మెల్యే పట్టించుకోనప్పుడు ప్రొసీజర్ ప్రకారం జరిగే వరకు చేస్తుంటారు, కానీ మీ ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే పట్టించుకోవాలి. సో ఎమ్మెల్యే పట్టించుకున్నప్పుడు అది ప్రజలే బుద్ధి చెప్తారు రేపు పొద్దున. సో దీని అంతటికీ కారణం ఎవరు? ఎమ్మెల్యేలు కూడా కరెక్ట్గా పనిచేయలేకపోతున్నారంటే దానికి ఆ పార్టీకి అధ్యక్షుడైనది జగన్మోహన్ రెడ్డి గారు. సో వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. వాళ్ళని గెలిపించుకున్న 11 నియోజకవర్గాల్లో కూడా ఆ వైఫల్యం కనబడుతుంది. మనం గతం 2 నెలల క్రితం చూసుకుంటే పులివెందల్లో కూడా, అంటే అక్కడ ఎవరైతే పులివెందల్లో తెలుగుదేశం బీటెక్ రవి గారు పోటీ చేశారు గతంలో, సో ఓడిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సో ఆయన అక్కడ పనులు చేయించారు కదా. అదేలాగా మిగతా చోట ఎక్కడైతే తెలుగుదేశం క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్ళినా, సమస్యలు చెప్పైనా పనులు చేయిస్తారు. కానీ ఒక ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు ఆ ఎమ్మెల్యేల బాధ్యత ఏంటి? సో వచ్చి వాళ్ళు అసెంబ్లీకి రావాలి, ప్రజల సమస్యలు ఏంటో చెప్పాలి, వాళ్ళ నియోజకవర్గానికి ఏం కావాలో తెలియపరచాలి. ఆ బాధ్యత ఎవరికి ఉంది? సో ఎక్కడా కూడా తెలుగుదేశం నాయకులు అయితే ఎక్కడ ఏ నియోజకవర్గాలని కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పులివెందులకే రోడ్లు వేయించారు. సో అలాంటిది మిగతా నియోజకవర్గాలు ఎందుకు వదులుతారు? ఎక్కడ ఏమీ వదిలిపెట్టరు. బాబు గారు మటుకు మొత్తం, అంటే ఎవరు ఏ నాయకులు తీసుకెళ్ళి చెప్పినా ఆయన ఆ పని మీద, అంటే ఇది వాళ్ళ సొంతానికి ఎవరు అడగరు, వెళ్ళిన వాళ్ళు మన రోడ్లకో ఇట్లాంటివే ఉంటాయి ఎవరైనా అడిగినా కూడా. మనం రాజకీయాల్లో చూస్తూ ఉంటాము, ఎక్కడైనా అంటే మంచి చేయాలంటే ఇతర పార్టీ వాళ్ళు కొంచెం ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ వీలు కాదు, ఇక్కడ అసలు పర్మిషన్ లేదు మీరు చేయడానికి, ఏదైనా మంచి చేద్దాం అనుకున్నా కానీ అలా ఒక అడ్డుపడుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతున్నాయా? అడ్డుపడటానికి అక్కడ యాక్చువల్లీ వాళ్ళు ఉండేది 10 మంది, అంటే మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కలిపితే. సో వాళ్ళు అడ్డుపడితే ప్రజలే సమాధానం చెప్తారు వాళ్ళకి. సో మీరు నియోజకవర్గంలో ఉండే ఈ సమస్యలు మీరు తీసుకెళ్ళి అసెంబ్లీలో మీరు మాట్లాడటం లేదు, సో గవర్నమెంట్ చేసేటప్పుడు మీరెందుకు అడ్డుపడుతున్నారని ప్రజలే ఎదురు తిరుగుతారు కదా. సో ఖచ్చితంగా వాళ్ళు అంత సాహసం చెయ్యరు. సో ప్రజలకు ఏం కావాలనేది అయితే వాళ్ళ ఎమ్మెల్యేల బాధ్యతగా వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. చేయని పక్షంలో అపోజిషన్గా ఉన్న ఆ నియోజకవర్గంలో ఎవరైతే కంటెస్ట్ చేశారో ఎమ్మెల్యేగా, సో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. పులివెందులు నేను అదే అనేది, జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గంలోనే ఆయన ఫెయిల్యూర్ అయ్యారు. సో ఆడ బీటెక్ రవి గారు ఆ బాధ్యత తీసుకొని అక్కడ పనులు చేయించారు. అదేలాగా మిగతా నియోజకవర్గాల్లో కూడా పనులు జరుగుతాయి. ఎక్కడా కూడా డెవలప్మెంట్ అని అయితే ఆగే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా డెవలప్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.